చాలా మంది ఆల్రెడీ కెమెరా ఆన్ చేసి ఉన్నారు. అందరినీ చూస్తున్నాను. కేఎన్ రావు గారు, శ్రీనివాస్ గారు, అమరేశ్వర్ గారు, మా సిస్టర్ భాగ్యలక్ష్మి గారు, శ్యామశివరావు పెద్ద మనిషి మన సీనియర్ సిటిజన్, సో మా చంద్రకళ మ్యామ్. సో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్ సెషన్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ జాయినింగ్. సో ఏ జరిగినా మనం మంచిగా జరుగుతాయని చెప్తాం కదా. సో అదే జరుగుతుంది. సో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పేది ఏముందంటే, మన అటోమీలో ఒక బుక్ ఉంది. ఆ బుక్ పేరు వచ్చేసి లైఫ్ సినారియో. ఇక్కడ ఎంతమంది లైఫ్ సినారియో రాశారు ఒక్కసారి రేజ్ హ్యాండ్ చేస్తే నేను అర్థం చేయగలుగుతాను ఎంతమంది లైఫ్ సినారియో రాశారు. ఎస్, శ్యామ్ గారు రాశారు. ఇంకో ఎవరైనా రాసి ఉంటే రేజ్ హ్యాండ్ చేయండి, లేదంటే చాట్ లో కమెంట్ చేయండి. భాగ్యలక్ష్మి గారు రాశారు. ఓకే. సో లైఫ్ సినారియో ఎంతమంది రాశారు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. సో రేజ్ హ్యాండ్ చేస్తే నాకు తెలుస్తుంది ఎస్ మీరు రాశారు అనేది. సో నాకు తెలిసి మనం 20 మంది ఉన్నాము. 20లో హార్డ్లీ ముగ్గురు నలుగురు రాసి ఉంటారు. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకపోతున్నారు. సో శ్రీనివాస్ గారు రాశారు, సంతోష్ గారు రాశారు, శ్యామ్ గారు రాశారు, నేను కూడా రాశాను. ఓకే, గ్రేట్. ఎందుకు సార్ మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. లైఫ్ సినారియో ఒక బుక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా మీరు ఆ బుక్ తీసుకొని ఆ బుక్ ని ఫిలప్ చేయండి ఒకసారి. ఎందుకంటే మనం అంటాం కదా, 100 సార్లు చెప్పాను వింటలేడు వింటలేడు వింటలేడు. ఎవ్వరు విన్నాడు, 100 కాదు 1000 సార్లు చెప్పి వినరు. అదే కనుక మీరు ఒక్కసారి కాగితం మీద రాసి ఇది చేయాలి, ఇది కావాలి, ఇది అయిపోవాలి, ఇది చేసి చూపెడతా అని రాస్తే మాత్రం అది బంగారం అక్షరంలో రాసి ఉండిపోతుంది. నా వాయిస్ క్లియర్ ఉందా శ్యామ్ గారు? ఎస్ ఎస్, క్లియర్. సో బంగారం అక్షరం లాగా రాసి ఉండిపోతుంది. దాని అర్థం ఏముండదంటే, ఆ లైఫ్ సినారియో ఒక మన భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్లో ఏదైతే అక్షరాలు రాసి ఉన్నాయో, అలాగే లైఫ్ సినారియోలు మీరు ఏదైతే రాస్తారో మీద కూర్చున్న దేవుడు తథాస్తు అని చెప్తూనే ఉంటాడు. నేను లైఫ్ సినారియో రాశాను. ఆ లైఫ్ సినారియోలో నా దాదాపు 2 స్టేజ్లు 3 స్టేజ్ కంప్లీట్ అయినాయి. ఒకటి 40 ఏజ్ లో రిటైర్మెంట్ కావాలని రాసుకున్నాను. 41లో రిటైర్ అయిపోయాను. 45లో చార్ధామ్ కంప్లీట్ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్, చార్ధామ్ కంప్లీట్ చేశాను. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని కంప్లీట్ చేసేసిన. సో ఆటోమీ బిజినెస్ చేసుకుంటా, బిజినెస్ గ్రోత్ చేసుకుంటా, దాంతో పాటు చార్ధామ్ కంప్లీట్ చేసుకున్నాను. సో మన హిందూ సంస్కృతి ప్రకారం ఎవరైతే చార్ధామ్ చేసుకుంటారో సుఖంగా ఉంటాం, మంచిగా ఉంటాం అని చెప్తాం. సో ఆ లైఫ్ సినారియోలో నేను రాశాను. 45 ఏజ్ లో నేను చార్ధామ్ కంప్లీట్ చేయాలి, అది అయిపోయింది. 45 ఏజ్ లో నా ఓన్ గా ఇల్లు తీసుకోవాలి, అది కూడా అయింది. సో ఓన్లీ దిస్ విల్ హ్యాపన్ డ్యూ టు అటోమీ. ఈ అటోమీ వల్లనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు ఇవన్నీ నాతోని అయ్యాయి, నాకు దొరికాయి. సో ఇక్కడ మనం 20-21 మంది ఉన్నాం ఫ్రెండ్స్. నేను అందరినీ కోరుకుంది ఏమంటే, మీరు ఒక్కసారి లైఫ్ సినారియో మీరు మీ పార్ట్నర్స్ కూర్చొని ఒకసారి రాయండి. మనం అటమీలో ఏం కావాలనుకుంటున్నాం, మనకి ఏం కావాలి, మనకి ఏం తక్కువ ఉంది, మనం ఎక్కడ పోవాలి, ఎక్కడ చేరాలనేది ఒకటి కంపల్సరీ రాయండి. సో ఇది నా లైఫ్ లో లైఫ్ సినారియో క్లియర్ అయింది. సో ఈ మిషన్ క్లియర్ అయిపోయింది. ఇంకో 2-3 మిషన్స్ ఉన్నాయి, అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తాను. ప్లస్ నేను మే 12 మే 12 నుంచి హైదరాబాద్ వదిలేసి ఈ రోజు నేను వచ్చాను. దాదాపు 18-19 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్క రోజు కూడా బిజినెస్ డౌన్ కాకుండా ఎవ్రీడే మ్యాచింగ్ తీసుకుంటా, ప్రతి సైకిల్లో మాస్టర్షిప్ తీసుకుంటా హాయిగా తిరిగేసి వచ్చేసినాం. ఇది బిజినెస్ యూనిక్నెస్. ఇప్పుడు నిన్న కంపెనీ అయితే అప్డేట్ ఇచ్చిందో అది కనుక మీరు తెలుసుకుంటే, మంచి వింటే, మనం అటోమీలో ఎందుకైతే వచ్చామో ఆ రీజన్ అనేది మనకు తెలుస్తుంది. ఈ రోజు మన మార్కెట్ లో మనకు బిఎంఐ మెషిన్ వెయిట్ చెక్ చేసేది వస్తుంది కదా అందరికి.
చాలా మంది చూసి ఉంటారు కదా, బిఎంఐ మిషన్స్. ఇప్పుడు మన ఆటోమీ గ్లోబల్ లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఏఐ టెక్ బ్యూటీ. ఏఐ టెక్ బ్యూటీ అంటే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఫస్ట్ టైం ఆటోమీ ఆటోమీ ఇండియా గ్లోబల్లో ఫస్ట్ టైం ఒక మిషన్ తీసుకొస్తుంది. ఒక జస్ట్ ఆ మిషన్ దగ్గర ఉంటే చాలు, మన కెమెరా క్యాప్చర్ చేస్తే మన ఫేస్ మీద, మన హెయిర్ మీద, మన బాడీ మీద ఏదైతే ఉన్నాయో అన్ని స్కాన్ చేసి ఎక్కడైతే. ఎస్, స్క్రీన్ తీసుకున్నాను, స్క్రీన్ చెప్పొచ్చు సార్. యా, యూ కెన్ షేర్ దిస్. ఎస్. చూడండి, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో మన బాడీ మొత్తం టెస్ట్ చేసేస్తుంది. అంటే టాప్ టు బాటమ్ మనకు బిఎంఐ లాగా మీ బ్లడ్ షుగర్ అడుగుతుంది, మీ హిమోగ్లోబిన్ అడుగుతుంది, బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. ప్రతిదీ స్కాన్ చేసిన తర్వాత బాడీ నుంచి మీకు దానికి అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఏదైతే వాడాలి, ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయి, ఏ ప్రోటీన్స్ కావాలి, సో ప్రతిదీ ఒక మిషన్ తయారు చేసి మీకు రిపోర్ట్ ఇస్తుంది. దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సేమ్ మిషన్ వేరే దగ్గర ఎవరైనా పోయి టెస్ట్ చేయించుకుంటే దే చార్జ్ 5,000 పర్ ట్రయల్. ఒక ట్రయల్ చేసుకోవాలంటే 5,000 తీసుకుంటుంది. అలాంటిది మన కంపెనీ మన హెడ్ క్వార్టర్ లో ఈ రోజు లైవ్ గా పెట్టింది. ఈ రోజు లీడర్స్ మీట్ అయింది. సో ఈ రోజు లైవ్ గా ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫ్రీగా టెస్ట్ చేపించుకున్నారు. సో ఈ ఏ టెక్నాలజీతో ఏమవుతుందంటే మన స్కిన్ లో 7 లేయర్స్ వరకు వెళ్ళి ఎక్కడెక్కడ ఏం డ్యామేజ్ ఉందో, స్కిన్ ప్రాబ్లం ఉందా, ఎలర్జీగా ఉందా, ప్రతిదీ స్కాన్ చేసి ఇచ్చేస్తుంది. మీరు చూసి ఉంటారు లాస్ట్ టైం ఒక మైక్రోసాఫ్ట్ ఐఫోన్ వాళ్ళు ఐని టెస్ట్ చేసుకొని మన బాడీలో ఏదైతే డిఫెక్ట్స్ ఉన్నాయో అవి చెప్పగలుగుతుంది. సేమ్ ఆ టెక్నాలజీతోని మన బాడీలో ఏ మినరల్స్ తక్కువ ఉన్నాయో, ఏ ఐరన్స్ తక్కువ ఉన్నాయో, ఏ ప్రోటీన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రతిదీ స్కాన్ చేసి ఈ సాఫ్ట్వేర్ మొత్తం చెప్పేస్తుంది. సో ఈ టెక్నాలజీ ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవ్వరు లేదు. ఓన్లీ వన్ అండ్ వన్ అటోమీ. మన కంపెనీ తప్ప వేరే ఏ కంపెనీలో ఇలాంటి టెక్నాలజీ లేదు, ఇంకో లేదు కూడా. ఇది ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ పై చేయండి శ్యామ్ గారు. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే రోజులో మన కంపెనీ ఏడబ్ల్యూసి. అంటే ఏడబ్ల్యూసి అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఉన్నది వెల్నెస్ ఇండస్ట్రీలో. సో మనం శ్యామ్ గారు, మేము ఇద్దరం, ప్లస్ లక్ష్మి గారు కే బ్యూటీ క్లబ్ అని మనం ఏదైతే స్టార్ట్ చేసామో అది సక్సెస్ అయింది. మనకు కే బ్యూటీ క్లబ్ అనేది ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియాలో వీఆర్ నంబర్ 1. ఏదైతే బ్యూటీషియన్స్ ఉన్నారో అందరు మనతో అటాచ్ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు వెల్నెస్ సెంటర్స్ కొత్తగా. అంటే కంపెనీ ఏం చేస్తుంది, అక్కడ మీకు ప్రతిదీ అక్కడ న్యూట్రిషన్స్, వర్కౌట్, యోగా, జిమ్. అంటే ఒక జిమ్ లో ఏదైతే ఉంటాయో ఆ ఎక్విప్మెంట్ కూడా మనకు వెల్నెస్ సెంటర్ లాగా ఒకటి తయారు చేస్తున్నాం. అంటే అక్కడ టెలిమిరర్ ఉండొచ్చు, డంబల్స్ ఉండొచ్చు, లిఫ్టింగ్ ఉండొచ్చు, యోగా క్లాసెస్ ఉండొచ్చు. సో న్యూట్రిషన్స్ తో పాటు అక్కడ యోగా చేసుకుంటూ చేసుకుంటే ఒక పార్ట్ లో స్లీపింగ్ యోగా కూడా ఒకటి వస్తుంది. దాంట్లో స్లీపింగ్, స్ట్రెస్, అంటే మెంటలీ స్ట్రెస్ ఉన్న వాళ్ళు చాలా మంది నిద్రలు ఉండవు, లైటింగ్ సరిగా ఉండవు. ప్రతిదీ అంటే ఫ్యూచర్ లో వచ్చిన డేంజర్. అంటే మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా మీ ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ రావచ్చు. నాకు డయాబెటీ నేను ఇట్లాగే ఉంటా అంటే మాత్రం ఇంకొక కష్టం ఉంటుంది. అంటే ప్రతిదీ మీకు ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ తో అటాచ్ చేసి ఇస్తుంది. సో ఏడబ్ల్యూపిఎల్ మార్కెట్ లో ట్రెండ్ చేస్తుంది. ఎవరైతే ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తున్నారో, ఎవరి దగ్గర అయితే ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్నారో అక్కడ మేము ఇది మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వాడుకోవచ్చు. సో ఇంత మంచి టెక్నాలజీ మనకు వస్తుంది. సో ఇది ఇది కూడా మన హెడ్ క్వార్టర్ లో రెడీ అయిపోయింది. సో ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్స్ కి కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో కంపెనీ ప్రతిసారి చెప్తుంది ఎవరైతే సెంటర్ నడిపిస్తున్నారో దే ఆర్ ఈక్వలెంట్ టు ఆఫీస్. ఆఫీస్ లో ఏదైతే జరుగుతుందో హెడ్ క్వార్టర్ లో సేమ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో అవే జరుగుతాయి. సో మీరు చూస్తున్నారు ఇప్పుడు మనకు 666 మనం లాస్ట్ టైం పోయాము. మళ్ళీ
RRR 2.0 అని కొత్తగా పెట్టారు. సో ఈసారి రిషికేష్ వెళ్తున్నాము. మేము ఆల్రెడీ నేను మా ఫ్యామిలీ మొత్తం రిషికేష్ పోయి వచ్చాము. ఆ రిషికేష్ లో ఎంత మంచి ఎన్వైరన్మెంట్ ఉందంటే ఫ్రెండ్స్, సూపర్ ఎక్సలెంట్. రాఫ్టింగ్ ఉంది, రెన్ ఉంది, స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, మౌంటింగ్ ఉంది, ట్రెక్కింగ్ ఉంది. సో అక్కడ ఎంజాయ్ అనేది ఎంత బాగుందంటే రిషికేష్ లో, అక్కడ ఉన్న క్లైమేట్ ఎంత కూల్ ఉంటదంటే ఎక్సలెంట్. నేను చెప్పలేను మాటలో. మీరు అక్కడ వస్తే ఆ అనుభవం మీరు చేయవచ్చు. సో మనకు ఈ ఫస్ట్ నుంచి 15 తారీఖు వరకు మనకు లాస్ట్ సైకిల్ ఉంది క్వాలిఫై కావాలంటే. ఎవరైతే ఫస్ట్ టైం సిమి సేల్స్ మాస్టర్ అవుతున్నారో, సేల్స్ మాస్టర్ అవుతున్నారో, డైమండ్ మాస్టర్ అవుతున్నారో, SRM అవుతున్నారో, వాళ్ళందరూ దీన్ని క్వాలిఫై కావచ్చు. సో నా రిక్వెస్ట్ ఏముందంటే అందరు ఈ లాస్ట్ మూమెంట్ లో అందరు క్వాలిఫై కండి, మాక్సిమం ర్యాంక్స్ తీయండి. ప్లస్ మనకు బ్యాలెన్స్ లైఫ్ లాగా ఒక కొత్త ప్రొడక్ట్స్ వస్తుంది. బ్యాలెన్స్ లైఫ్ ఇప్పుడు హర్బల్ లైఫ్ లో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ టైప్ కన్నా దానికన్నా సుపీరియర్ ప్రొడక్ట్ మనం తీసుకొస్తున్నాం. జిఎస్ లో అవి కూడా వస్తున్నాయి. సో ఆ ప్రోడక్ట్ వెరీ సూన్ లాంచ్ అవుతుంది. ప్లస్ మనకు గుడ్ న్యూస్ ఏముందంటే మన రీసెంట్లీ షీలాజిత్ మన ఇండియా నుంచి అయితే జిఎస్ ప్రోడక్ట్ వచ్చిందో, షీలాజిత్ ఆల్మోస్ట్ 5 to 6 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ నిన్న స్టార్ట్ అయిపోయింది. నిన్న కొరియన్ ఎంబసీ నుంచి ఆ రిబ్బన్ కట్ చేపించి ఆ ప్రోడక్ట్స్ అనేది మనము ఇండియా నుంచి బయట పంపించడానికి ప్లాన్ అయిపోయింది. 5 to 6 కంట్రీస్ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, షీలాజిత్ ఎంత డిమాండ్ ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఉంది. ఆ షీలాజిత్ గురించి కూడా చెప్తాను 2 minutes లో. సో షీలాజిత్ ఇప్పుడు మన ఇండియా నుంచి బయట పోతుంది. విఆర్ ఎక్స్పోర్టర్ నౌ. జిఎస్జిఎస్ గ్లోబల్ నుంచి ఓకల్ అయితే మన నరేంద్ర మోదీ గారు అయితే టాపిక్ చెప్తున్నారో, సేమ్ మన ఇప్పుడు షీలాజిత్ బయట గ్లోబల్ కి సేల్ చేస్తున్నాము. ప్లస్ మీరు చూశారు ఈ రోజు 30, 31 తారీఖు 2 days కంపెనీ ఆఫర్ ఇచ్చింది. 3+1, 3+1 ఆఫర్ ఇచ్చింది ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ ఆఫర్ ఉంది. ఆల్మోస్ట్ మీకు 25% సేవ్ అవుతుంది. 25% ప్రోడక్ట్ మీద స్ట్రేట్ అవే ఫ్రీగా వస్తుంది. సో ఆ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రావు మనకు. సో ఆఫర్ ఉన్నప్పుడు మనం ఆఫర్ ని యూజ్ చేసుకోవాలి, ర్యాంక్స్ అచీవ్ చేసుకోవాలి. నేను కోరుకున్నది అందరికీ ఏముందంటే కంపెనీ సైడ్ నుంచి 100% వర్క్ అవుతుంది. ఇప్పుడు మన సైడ్ నుంచి వర్క్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంకో గ్రేట్ న్యూస్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరికైనా ప్రోడక్ట్ సేల్ చేయాలన్నా, ఏదైనా ప్రోడక్ట్ గురించి చెప్పాలన్నా కూడా, ఆయన బాంబేలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ప్రోడక్ట్ కావాలి, ఎలా కొనుక్కోవాలి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా మీ జస్ట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసి దానికి షేర్ చేయండి చాలు. షేర్ చేస్తే ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ తోని ఆ కస్టమర్ డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. హీ విల్ గెట్ డైరెక్ట్ డిపి ప్రైస్ కి ఆయనకి వచ్చేస్తుంది. ఆయన కొరియర్ కూడా అక్కడనే వచ్చేస్తుంది. అడ్రస్ ఆయన ఎక్కడైతే తీసుకున్నా అక్కడ వెళ్ళిపోతుంది. సో కస్టమర్ కి మనం డైరెక్ట్ మన లింక్ త్రూ ఆయనకి సేల్ చేయొచ్చు. ఆ పీవీ అనేది మనకు ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ ఏదైతే సేల్ అవుతుందో హీమ్ కానీ పేస్ట్ బ్రష్ ఎనీ ప్రోడక్ట్, అది ఆల్రెడీ మీ లింక్ పంపిస్తారు కదా, ఆ లింక్ తో పాటు మనకు అప్డేట్ అయిపోతుంది. సో ఆ టెక్నాలజీ మనకు వెరీ సూన్ మన సాఫ్ట్వేర్ లో అప్డేట్ అవుతుంది. ప్లస్ మన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో, ఇందాక ఏఐ టెక్నాలజీ చెప్పాము, బ్యూటీ చెప్పాము, మీ దగ్గర అందరి దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్, హై రేడియేషన్ కెమెరా ఉండాలి. అంటే మంచి క్లారిటీ ఉన్న కెమెరాతోని ఉంటే మనకు ఆ పిక్చర్ తీసుకొని ఇమ్మీడియట్ స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. సో మన యాప్ లో ఆ అప్డేట్ కూడా తొందరగా అవుతుంది. సో కంపెనీ డే బై డే గ్రో అవుతుంది, అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. మా రిక్వెస్ట్ ఏముందంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడి నుంచి మనం అప్డేట్ కావాలి. మనం ఇక్కడ నుంచి బిజినెస్ డబల్ చేయాలి. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఎవ్వరు లేరు, మనమే యాక్టివ్ ఉన్నాం. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పటికి చూస్తున్నాం, మనమే యాక్టివ్ ఉన్నాం ఫ్రెండ్స్. మనం యాక్టివ్ ఉన్నాం అంటే ప్రతి వీక్ ఒక మ్యాచింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 25 మెంబర్స్ మనం ఉన్నాం. 25 మెంబర్స్ ని అందరి రిక్వెస్ట్ ఉందంటే వీక్లీ కనీసం 2, 3 మ్యాచింగ్ కంపల్సరీ తీసుకోవాలి. మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది ఫ్రెండ్స్. ఆటో విడ్రావల్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ 5వ తారీఖు ఆటో విడ్రావల్ ఉన్నాయి.
చెక్ చేయండి. మన టీంలో ఎవరైతే విడ్రాల్ అవుతున్నారో అన్ని అప్డేట్ చేయండి, ఇన్ఫర్మేషన్ చేయండి. ఇంకొకటి, మనం అందరం పనిచేసే ఒక ప్రాజెక్ట్ గురించి, ఆజామాల్. ఆజామాల్ కూడా అప్డేట్ అవుతుంది. మీరు చూస్తున్నారు ఏదైతే మన లింక్, ఒక ప్రోడక్ట్ లింక్ చేసి మనం ఏదైతే పెడుతున్నామో దాంతోని ప్రోడక్ట్ బై అవుతుంది. సేమ్ రాబోయే రోజులో ఆజామాల్లో బ్లాస్మెంట్, ఆజామాల్లో ప్రతిదీ అప్డేట్ అవుతుంది. అక్కడ ప్రోడక్ట్స్, జిఎస్జిఎస్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అటోమిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మేము లాస్ట్ టైం మలేషియాలో పోయాము. అక్కడ మలేషియాలో ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో సేమ్ ప్రోడక్ట్ మన ఇక్కడ లాంచ్ అవుతున్నాయి. సో బీ రెడీ ఫ్రెండ్స్, అప్డేట్స్ చాలా ఉన్నాయి. మీకు ఒక్కటే చెప్పింది అంటే, మళ్ళీ వాతావరణం చేంజ్ అవుతుంది. ఢిల్లీలో మళ్ళీ కోవిడ్ సిమ్టమ్స్ స్టార్ట్స్ అయినాయి. సో సెక్యూర్ చేయండి, చాలా మందికి అవేర్నెస్ చేయండి, ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. ఇంకొకటి నేను శిలాజిత్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మేము చార్ధామ్ వెళ్ళాం ఫ్రెండ్స్. చార్ధామ్లో మా మేడం ప్లస్ ఇంకో మా వదినే ఆ హై, అంటే కేదార్నాథ్ హై పీక్ లో వెళ్ళిన తర్వాత సడన్ గా దే ఫాల్ డౌన్, సడన్ గా ఫాల్ అయ్యారు. ఇద్దరు అయ్యారు. ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయిపోయినాయి, బ్రీతింగ్ తీసుకోవడానికి కష్టం అయిపోయింది. సో అలాంటి టైంలో మా మన శిలాజిత్ రెండు రెండు శిలాజిత్ ఒక హీమోహిమ్ ఇమ్మీడియట్ ఇచ్చి విత్ ఇన్ 10 minutes లో రికవర్, విత్ ఇన్ 10 minutes. మిరాకెల్. నేను రియల్ చెప్తున్నాను. నేను కొద్దిగా ఒక 1 minute గురించి లైట్ తీసుకున్నా కూడా, కానీ షీలాజిత్ హీమోహిమ్ మా వదినే మా మిసెస్ ఇద్దరిని విత్ ఇన్ 10 minutes లో స్టాండ్ అవుట్ చేసింది. విత్ ఇన్ 10 minutes లో. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్. ప్రోడక్ట్స్ ఆర్ వర్కింగ్. నా వాయిస్ వస్తుందండి? ఎస్ ఎస్, క్లియర్ సార్. సో ప్రోడక్ట్స్ ఆర్ వర్కింగ్. సో నో డౌట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. షీలాజిత్ ఎంత కూల్ ఉంటుందో అక్కడ మంచి వర్క్ చేస్తుంది. సూపర్ ఎక్సలెంట్. మా వైఫ్ అయితే అంటుంది, ఇది లేకపోతే నాకు ఏమైతుండే అని." రియల్ గా ఒక హైలో వెళ్ళి అక్కడ ఆక్సిజన్ లెవెల్ పడిపోయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. మా ముంగట్నే కేదార్నాథ్ లో నలుగురు ఎక్స్పైర్ అయిపోయారు డ్యూ టు ఆక్సిజన్ లెవెల్ పడిపోయిన వల్ల. మేము అక్కడ వాళ్ళకి ఏం చేయలేకపోయాం. ఇంకొకటి, మేము ఈ టూర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు, ఈసారి మన ఏపీ తెలంగాణ నుంచి దాదాపు చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చార్ధామ్కి వెళ్తే మాత్రం కంపల్సరీ షీలాజీత్ తీసుకు వెళ్ళండి అని చెప్పండి. అటోమీ షీలాజీత్ ఈ సూపర్ 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 ఎక్సలెంట్ వర్కింగ్. చెప్పండి, మీరు తీసుకెళ్ళండి సార్, అక్కడ అవసరం ఉంటేనే వాడండి, లేకపోతే నాకు వాపస్ తెచ్చి ఇవ్వండి, ప్రాబ్లం లేదు. లేదు మీరు వాడితే ఇంకో మంచిదని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా ఎక్కడైనా చార్ ధామ్ కి వెళ్తున్నారంటే కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి. మా దగ్గర అమృతం ఉంది, షీరాజిత్ ఉంది, వాడి వెళ్ళండి. మీరు ఎంత కొండ ఎక్కినప్పుడు ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా షీలాజిత్ వర్క్ చేస్తుంది. సో నేనైతే నిన్న నుంచి స్టేటస్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్క గ్రూప్ లో మీరు అక్కడ వెళ్తే కంపల్సరీ శిలాజిత్ వాడండి అని చెప్తున్నాను. అటోమీ శిలాజిత్ వాడండి అని చెప్తున్నాను. మోస్ట్ ప్రాబ్లీ ఈ రోజు కానీ రేపు మా మేడంతో ఆ వీడియో కూడా తయారు చేసి అప్లోడ్ చేస్తాను. సో శీలాజిత్ అనేది సూపర్ వర్క్ చేస్తుంది. మేము పోయే దారిలో నంబర్ ఆఫ్ కంపెనీ శీలాజిత్ బ్రాండ్ ఉన్నాయి, దాదాపు 20-30 బ్రాండ్ చూశాను. వాళ్ళు శీలాజిత్లు శీలాజిత్లు అమ్ముతున్నారు. సో పోయే ప్రతి ఒక్క టూరిస్ట్ కంపల్సరీ శిలాజిత్ తీసుకెళ్తుంది కొండపైన. ఎందుకంటే బాగా చలి ఉంటది, వర్షాలు ఎప్పుడైనా పడవచ్చు, ఐస్ స్నోఫాల్ ఎప్పుడైనా కావచ్చు, ఆక్సిజన్ లెవెల్ ఎప్పుడైనా పడిపోయి ఉండవచ్చు. సో షీలాజిత్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. సో మిరాకిల్ ఒక మాటలు చెప్పాలంటే మా వైఫ్ కి మా వదినకి చాలా మిరాకల్ గా వర్క్ చేసింది. విత్ ఇన్ 10 to 15 minutes, హార్డ్లీ 15 minutes లో దే వేకప్ అండ్ వాక్. సో ప్రోడక్ట్స్ ఆర్ వర్కింగ్ ఫ్రెండ్స్. బిలీవ్ ఇన్ ద సిస్టమ్. సిస్టమ్ బాగుంది. ఈ రోజు వరకు నైట్ వరకు మనకు ఆఫర్ ఉంది, 3+1. యూటిలైజ్ చేయండి. సిమీకి ప్లాన్ చేయండి, సేల్స్ కి ప్లాన్ చేయండి. RRR 2.0 ఉంది, దాన్ని క్వాలిఫై కండి. సో థ్యాంక్ యూ.
శ్యామ్ గారు, ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ అప్డేట్. మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. కంపెనీ మంచి మంచి ప్రోడక్ట్స్ తీసుకు వస్తుంది. జిఎస్జిఎస్ ప్రోడక్ట్స్ తీసుకొస్తుంది. ఇంకొకటి మొరింగో, మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చిండు అక్కడ. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్ బాగా కవర్ అయిపోయింది. సో ప్రోడక్ట్స్ ఆర్ వర్కింగ్. ఓవర్ టు యూ శ్యామ్ గారు. ఎస్ ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద అప్డేట్స్. సో ఎలా ఉన్నాయండి అప్డేట్స్? అంటే నిజంగా అటామీని ఒక విజన్ తో చూసే వాళ్ళకి ఈ రోజు ఇచ్చినటువంటి అప్డేట్స్ మామూలు అప్డేట్స్ కాదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్. నేను వన్స్ అగైన్ మళ్ళీ జోషి గారు ఏదైతే చెప్పారో ఐఎమ్ రిపీటింగ్ అగైన్. 1 సెకండ్. రైట్. సో ఇక్కడ మొదట చెప్పినటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో, ఇంట్రొడక్షన్ టు ఏఐ. ఇప్పుడు ప్రతి దాంట్లో మీరు ఏఐ అనేది అంటే ఒక అడ్వాన్స్డ్ టూల్ గా చెప్పొచ్చు. ఈరోజు చాలా మందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పదం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా మంది జాబ్స్ దీంతో పోతా ఉన్నాయి. అంటే హ్యూమన్ రీప్లేస్మెంట్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బాగా వాడుతున్నారు. సో దీన్ని ఇంకా యూజేజ్ పెరిగింది అంటే ఫ్యూచర్లో సిఏ కానివ్వండి, తర్వాత లాయర్ కానివ్వండి, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ కంప్లీట్ గా షేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే వీటి అవసరాలు ఉండకుండానే ఏఐ టూల్స్ తోటి మనం వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో సేమ్ దాన్ని ఈవెన్ మెడికల్ పరంగా కూడా ఏఐ చాలా అద్భుతాలను సృష్టించబోతుంది. చాలా మంది వింటున్నట్లు చూస్తున్నట్లు ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలలో మెడికల్ బిజినెస్ కూడా చాలా డ్రాప్ డౌన్ అయిపోతుంది. అంటే ఈరోజు క్యాన్సర్ అని చెప్పేసి భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇంకొక 5 to 10 years లో మనకు వచ్చేటువంటి అడ్వాన్స్మెంట్స్ తోటి ఏమవుతుంది అంటే, మీకు ఒక్కసారి ఆ ఏఐ ఎనాలిసిస్ స్కానింగ్ తో కనుక జరిగిందట్లయితే హార్ట్ అటాక్ మీకు ఎన్ని సంవత్సరాల తర్వాత రాబోతుంది, క్యాన్సర్ ఎన్ని తర్వాత రాబోతుంది, మీ ఆర్గాన్స్ ఎంత పీరియడ్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తే ఏంటి అనేటువంటి ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ మనకు రాబోతుంది. దాంతో మీకు ఒక 5-10 years లో క్యాన్సర్ రాబోతుంది అనేటువంటి మార్కర్ మీకు సూచించినప్పుడు దానికి మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ముందుగానే తెలిసిందనుకోండి, ముందు జాగ్రత్త పడతాం. సో అలాంటప్పుడు సప్లిమెంటేషన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫలానా యాంటీ క్యాన్సర్కి సంబంధించినటువంటి ఫుడ్ తినాలి, ఇలాంటి సప్లిమెంట్స్ కనుక తింటే మనం ఎక్కువ కాలం ఇంకా ప్రొటెక్టివ్గా ఉండొచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది. సో దీంతో చాలా వరకు ఈ క్రానిక్ డిజార్డర్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం తగ్గుతుంది. ఎవరైతే ప్రాపర్గా సప్లిమెంటేషన్, ఫుడ్ ప్రాపర్గా, లైఫ్ స్టైల్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అదొక బిగ్ చేంజ్ మనకు రాబోతుంది. అండ్ అలాగే ఈరోజు చాలా మంది మనకు స్కిన్ కేర్కి సంబంధించి కానివ్వండి, చాలా వరకు ప్రొడక్ట్స్ గురించి ఏమి ఇవ్వాలి ఏంటి అనేటువంటి దాంట్లో సతమతం అవుతూ ఉంటారు. నిజంగా దీని గురించి లాస్ట్ 1-2 years నుంచి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కంపెనీ చెప్తా ఉంది, బట్ నౌ దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఏం జరుగుతుంది ఇక్కడ? జస్ట్ మీద ఒక స్కాన్ తీస్తే మీకు ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్ ఇవ్వాలి, మీ స్కిన్ లో హైడ్రేషన్ ఎంత ఉంది, మీ స్కిన్ లో ఆయిల్ ప్రొడక్షన్ ఎంత ఉంది, డ్రై స్కిన్ లోపట మల్టిపుల్ లేయర్స్ లోపట ఎలా ఉంది ఏంటి అనేటువంటిది కంప్లీట్ ఎనాలిసిస్ మనకు ఇక్కడ రాబోతుంది. సో దాంతో వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఏంటి అనేటువంటిది సేమ్ లైక్ హెల్త్ వైజ్ గా, సో వైటమిన్ డెఫిషియన్సీ ఉందా, ఏం తినాలి ఏంటి అనేటువంటిది ఇలా మనం ఒక ఎనాలిసిస్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఏడబ్ల్యూసి అటామీ వెల్నెస్ సెంటర్, ఇది కూడా ఒక రెవల్యూషనరీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం కూడా వెల్నెస్ ఇండస్ట్రీనే. దెర్ ఇస్ నో డౌట్. ఈ రోజు నమ్మిన వాళ్ళు దీన్ని కరెక్ట్ గా వర్క్ చేసుకుంటే చాలా ముందుకు వెళ్తారు. లేదు మేము ఇది ఫ్యూచర్ లో ఇలాంటి మూమెంటం క్రియేట్ అయినాకనే చేసుకుంటాము అని చెప్పేసి అంటే అప్పుడు కూడా మీరు చూడొచ్చు. సో ఏడబ్ల్యూసిస్ ని ఆల్రెడీ దాని యొక్క టైం లైన్ కూడా కంపెనీ ఇచ్చింది. phase 1 2025 ఈ ఇయర్ లో అంటే ఏడబ్ల్యూసి యాప్ లాంచ్ చేయబోతుంది. సో ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ లాగా మనకు సెటప్ చేసేసి
ఆ యాప్ ఏదైతే ఉందో యాప్ ద్వారా మనని ఈజీగా ముందుకు తీసుకెళ్తుంది. తర్వాత ఫేజ్ 2 ఓపెన్ ఏడబ్ల్యూసి హాస్పిటల్స్ ని ఓపెన్ చేయబోతుంది. తర్వాత ఫేజ్ 3 ఏదైతే ఉందో 2026 మనకు ఎక్స్పాండ్ ఇంటూ ఈవెన్ ఫిట్నెస్ సెంటర్స్, తర్వాత మొబైల్ క్లినిక్స్, వీటన్నిటిని కూడా మనం ప్లాన్ చేయబోతా ఉన్నాము. సో లైక్ చూడండి, ఇక్కడ మొబైల్ క్లినిక్స్ మీన్స్ వెహికల్స్ తోటి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సో అక్కడ మనం స్క్రీనింగ్స్ ఇవన్నీ కూడా చేసే విధంగా సో కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ త్రూ మొబైల్ యాప్, సెకండ్ ఫేజ్ హాస్పిటల్స్ మనకి ఏదైతే ఉన్నాయో వెల్నెస్ సెటప్స్, అండ్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో మొబైల్ క్లినిక్స్. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇంత క్రిస్టల్ క్లియర్ విజన్ తోటి ఇంత స్ట్రాటజికల్ గా వెళ్ళేటువంటి అవకాశం బహుశా ఎక్కడ కూడా లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇలాంటి ప్రాజెక్ట్ లో మీరు ఉన్నందుకు నిజంగా గర్వపడాల్సినటువంటి సమయం ఇది. అంటే కంపెనీ ఎంత అడ్వాన్స్ గా థింక్ చేస్తుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది మన కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చెప్తుంది. తర్వాత చాలా ప్రొడక్ట్స్ మనకు పైప్ లైన్ లో ఉన్నాయి. వైటమిన్స్ రాబోతున్నాయి, ప్రోటీన్ రాబోతా ఉంది, మినరల్స్ రాబోతా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి కంపెనీ క్లియర్ గా చెప్తుంది. సో కమింగ్ మంత్స్ లో మనకు చాలా జిఎస్ కేటగిరీలో ఈ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అండ్ అలాగే ఇంకోటి జోషి గారు షేర్ చేశారు, ఆల్రెడీ మనకు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా ఫర్ గ్లోబల్, ఇండియాలో తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకు ప్రపంచానికి ఇండియా నుంచి వెళ్ళబోతున్నాయి. సో దాంతో ఇండియా యొక్క వాల్యూ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం అటామీ గ్లోబల్ గా కూడా ఇండియన్ ప్రొడక్ట్స్ పాపులారిటీ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. సో ఒక ఎంఎన్సీలో వర్క్ చేస్తూ మన నేషన్ ని కూడా మనం ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకు వస్తుంది. రెండు విధాలుగా మనం ఇండియాలో, ఇంటర్నేషనల్ గా రెండు విధాలుగా మనం ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక అప్డేట్ కూడా, బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఏంటి అంటే కన్జ్యూమర్, ఇప్పటి వరకు మనం మెంబర్ డిస్ట్రిబ్యూటర్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ గా కూడా మనం రిజిస్టర్ అయ్యేటువంటి ఒక విధానాన్ని కంపెనీ వెరీ సూన్ తీసుకురాబోతుంది. మేబీ రేపు కొత్త వెబ్సైట్ అప్డేట్ అయినప్పుడు అది రావచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనం మన పాన్ కార్డు ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా కూడా మనం ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసేటువంటి ఫెసిలిటీని కంపెనీ కల్పించబోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం మన జిఎస్ కేటగిరీలో మన ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ ని మనం రీచ్ అవుతా ఉన్నాం. సో టర్న్ ఓవర్ ని రీచ్ అవుతున్నాం కాబట్టి ఇండియాలో మనకు ఆ ఫెసిలిటీ రాబోతుంది. సో కొంతమంది ఓన్లీ ప్రొడక్ట్ యూజ్ చేయాలి అంటారు, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి అంటే కొన్ని కేవైసీ ఇవ్వడానికి కొంత వెనుక ముందు అవుతా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు జస్ట్ వాళ్ళని ఒక కన్జ్యూమర్ గా యాడ్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు డిపి ప్రైస్ లో కొనుక్కుంటే సో దానికి సంబంధించినటువంటి పీవీ మీకు వస్తుంది, మీకు ఎలాంటి బిజినెస్ ఎఫెక్ట్ ఉండదు. సో వాళ్ళకు కూడా డిపి ప్రైస్కి వస్తుంది. కొంత పీరియడ్ తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి బాగుంది, మేము దీంట్లో బిజినెస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళ కన్జ్యూమర్ నుంచి ఆ ఐడిని మెంబర్ డిస్ట్రిబ్యూటర్ గా కన్వర్ట్ చేసుకునేటువంటి ఒక ఫెసిలిటీని కూడా కంపెనీ మనకు అప్డేట్ చేయబోతుంది. అండ్ తర్వాత ఈరోజు మనం జస్ట్ ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఏదైనా ప్రొడక్ట్ ఉందంటే దాన్ని షేర్ చేస్తే డైరెక్ట్ దాన్ని క్లిక్ చేసి అక్కడ పర్చేజ్ చేసుకునేటువంటి ఒక ఫెసిలిటీని ఆల్రెడీ మనం రెగ్యులర్ ఈ కామర్స్ లో మనం చూస్తా ఉన్నాం. సో అయితే అలాంటి ఫెసిలిటీని కూడా అటామీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఎవరికైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఫలానా ప్రొడక్ట్ బాగుంది అని చెప్పేసి అంటే అగైన్ వాళ్ళకు పర్చేజ్ చేయడం ఇప్పటివరకు మనం డిఫికల్టీస్ ని ఫేస్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఈ మారుతున్నటువంటి కొత్త అప్డేషన్ తోటి జస్ట్ మనం లింక్ పంపించేస్తే వాళ్ళ లింక్ క్లిక్ చేసి సో ఆ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళకు డిపి ప్రైస్కి వస్తుంది, పీవీ మీకు బెనిఫిట్ యాడ్ అవుతుంది. అంటే ఆ లింక్ పంపించినటువంటి ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి మీద సెల్ఫ్ పీవీ అనేది జనరేట్ అయ్యేటువంటి ఒక సిస్టమ్ ని కంపెనీ మనకి ఇక్కడ క్రియేట్ చేయబోతా ఉంది. సో ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ ని కంపెనీ మనకు తీసుకురాబోతుంది. రియల్లీ వండర్ఫుల్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. సో నిజంగా ఇప్పుడు కూడా మనం మన కోసం, మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల ఫ్యూచర్ కోసం ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయకుండా ఇంకా దీంట్లో ధరలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా అది లేదు, వీళ్ళు మాటినట్లేరు, వాళ్ళు మాటినట్లేరు అంటే దయచేసి సో మిమ్మల్ని పక్కకు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అటామీని చూస్తున్నారు, చాలా స్టడీ ప్రైసెస్ అటామీ మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ 2020లో లాంచ్ చేసినప్పుడు ప్రైస్ ఈ రోజు 2025, 5 సంవత్సరాల వరకు కూడా ఒక్క ప్రొడక్ట్ ప్రైస్ పెంచినటువంటి దాఖలా లేవు. మీరు మార్కెట్లో ఏ వస్తువు ప్రైస్ తీసుకున్నా ఈరోజు 2020 నుంచి 2025 వరకు మినిమం 25 to 30% ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. వాడు నెలకు రూపాయి పెంచుతున్నా, ₹2 పెంచుతున్నా పక్కకు పెడితే ఎంటైర్ 5 years పీరియడ్ లో మనం తీసుకున్నట్లయితే 25 to 30% ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి. మీరు ఎనీ ఐటమ్
వాల్యూస్ తీసుకోండి. 2020లో ఉన్న ప్రైసెస్, ప్రజెంట్ ఉన్న ప్రైసెస్ చూసుకోండి. బట్ అటామీ 20లో ఏదైతే ప్రైస్ మెయింటైన్ చేసిందో 25లో అదే ప్రైస్ అవుతుంది. ఈరోజు 20లో మీరు ఒక ల్యాండ్ తీసుకుంటే 20 లక్షలు ఉన్నటువంటి సుమారుగా ల్యాండ్ ఈరోజు ₹1,00,00,000 వరకు రీచ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. బట్ అటామీ ప్రైస్ కాస్ట్ మాత్రం ఇట్ రిమైన్స్ సేమ్ అని చెప్పొచ్చు. అంటే అంత పకడ్బందీగా మనం మెయింటైన్ చేస్తూ మన వెండర్స్ నుంచి ఆ విధంగా కమిట్మెంట్ తీసుకొని ఆ క్వాలిటీని డెలివరీ చేస్తా ఉన్నాము. సో ఒక ఐ ఓపెనింగ్ సెషన్ నిజంగా ఈ రోజు జరిగినటువంటి సెషన్ ఏదైతే ఉందో, సో దీనిపైన నేను కొంతమంది వర్చువల్ ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వీడియో ఆన్ ఉంటేనే వాళ్ళకు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి నేను అనుమతిస్తాను. వితౌట్ వీడియో వి కాంట్ టేక్ ఫీడ్బ్యాక్. ఇక నుంచి ఈ సిస్టమ్ని ఫాలో చేయబోతా ఉన్నాను. ఎవరైతే మాట్లాడాలి ఈ రోజు జరిగిన టాపిక్ మీద అండ్ అప్డేట్స్ పరంగా మీరు మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మీరు మీ వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేస్తే ఐఎమ్ గివింగ్ అన్మ్యూట్ యూ. వీడియో ఆన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీడ్బ్యాక్ షేర్ చేయడానికి అవకాశం ఇస్తాను. వీడియో ఆన్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఎస్, పూజల శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. యా, ప్లీజ్ అన్మ్యూట్ అండి పూజల శ్రీనివాస్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను శ్రీనివాస్ ఫ్రమ్ అల్వాల్ మాట్లాడుతున్నాను. గ్రేట్ ఈవినింగ్ సార్. నా అప్లైన్ వచ్చేసి పెరిసిం సాంబశివరావు సార్ అండ్ శంకర్ గారు. మీరు సార్ టుడే సెషన్ చాలా బాగుంది, ప్రజెంటేషన్ అండ్ కొత్త విషయాలు తెలుసుకున్నాము త్రూ జోషి సార్ నుంచి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందనేసి విన్నాను. ఫేస్ ని రీడ్ చేసేసి స్కాన్ చేసేసి డిజీజ్ ని ఐడెంటిఫై చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అన్ అలర్ట్ అనమాట. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇవాళ రేపు మనం అన్లెస్ స్కానింగ్ చేస్తే గానీ మాకు తెలియదు ఏం డిజీజ్ ఉందో, అది కూడా చెప్తాము అనేసి వర్చువల్ గా మనం హాస్పిటల్కి వెళ్ళడము, డయాగ్నోస్టిక్స్కి వెళ్ళడము, టెస్టులు చేయించుకోవడము, దీంతోటే సరిపోతుంది డబ్బులని. కాకపోతే ఇది రావడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్, విచ్ విల్ రెడ్యూస్ ది కాస్ట్ అండ్ టైం, మ్యాన్ పవర్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఐ వెల్కమ్ దిస్ tool which is coming to market, sir. Thank you for giving me this opportunity to talk on this subject. Thank you very much, Srinivas garu. Wonderful. Yes. Yeah, KN Rao garu. Yes, please unmute, sir. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత అసలు ఈరోజు మీటింగ్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడు జోషి సార్ చెప్పిన చాలా కొత్త టెక్నాలజీ, ఎందుకంటే ఇప్పుడు అన్ని రంగాల్లో టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయింది. బట్ దానికి అనుగుణంగా మన అటామీ ఇంకా చాలా అడ్వాన్స్ గా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్ని చూసాం మన దాంట్లో, బట్ ఇంకా చాలా ముందుకు వెళ్తుందనే విషయాన్ని సార్ ఈరోజు చెప్పారు. బట్ ఇది చాలా అవసరం. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇలాంటి టెక్నాలజీని దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తే ఏ రంగంలోనైనా ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి ఆపర్చునిటీలు కూడా మనం ఇంకా డెవలప్మెంట్ కావడానికి చాలా దోహదపడతాయి సార్, తప్పకుండా. అట్లాగే మీరు అన్నట్టుగా దీని ఒక విజన్ తో చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని కూడా ఇంతకుముందు మీరు ఒకసారి చెప్పారు. బట్ అలా చూసి వెళ్తున్నాం, కాకపోతే అందరూ కనెక్ట్ కావట్లేకపోతున్నారు. మనం ఆ విధంగా తీసుకుంటూ వెళ్దాం సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఎస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండి. ఎస్. సో ఇంకెవరైనా ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలనుకుంటే వీడియో ఆన్ ఉన్న వాళ్ళకి ఐఎమ్ గివింగ్ అన్మ్యూట్ ఆప్షన్. సో ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మళ్ళీ బిగిన్ చేద్దాం జూమ్ మీటింగ్స్. సో బ్యాక్ టు బ్యాక్ ఏదైతే ఉందో, సో అగైన్ సాటర్డేస్ని, సండే కాదు, మళ్ళీ మన ఓల్డ్ ట్రాక్కే వీఆర్ కమింగ్ బ్యాక్. సో ఎవ్రీ సాటర్డే షార్ప్ 8 o'clock మళ్ళీ మనకు జూమ్ మీటింగ్ ఈవినింగ్ సెషన్ ఉంటుంది. అండ్ అలాగే ఎవ్రీ ఫ్రైడే హిందీ సెషన్ మనకు ఉండబోతుంది. సో హిందీ వైజ్గా ఎవరైనా ఉన్నా సరే మీరు వాళ్ళని అటాచ్ చేయొచ్చు. సో ఫర్ దట్ జోషి గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సో నేను జోషి గారిని ఒకసారి అన్మ్యూట్ చేస్తున్నాను. సో హిందీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో జోషి సార్ విల్ టేక్ కేర్ ఆఫ్. సో కంప్లీట్గా మీకున్నటువంటి హిందీ బెల్ట్ని
ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటాచ్ చేయొచ్చు. ఎవ్రీ ఫ్రైడే నేను హిందీ జూమ్ తీసుకుంటాను. సో మీకు ఎక్కడైనా మీ హిందీ సంబంధించిన వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారో, సో ప్రతి ఫ్రైడే రోజు నేను జూమ్ మీటింగ్ తీసుకుంటున్నాను ఈవినింగ్ రోజు. సో ఎక్కడ ఉన్నా ఆన్లైన్ లో ఎక్కడ ఉన్న దూరంలో ఉన్నా కూడా కంపల్సరీ ఉంటాము. సో ఒక 1 మినిట్ మా మేడం గారు పక్కనే ఉన్నారు. సో ఆమె షీరజీత్ ఇమో హిమ్ ఎక్స్పీరియన్స్. ఎస్ ఎస్, ప్లీజ్ వెల్కమ్ మేడం. यस, नमस्कार नमस्कार, बोलिए. नमस्ते नमस्ते। शिलाजीत बहुत अच्छा प्रोडक्ट है। हम लोग जब ऊपर गए थे वहां पे केदारनाथ, वहां पे थोड़ा प्रॉब्लम हो गया था मेरे को, ब्रीथिंग और क्या बोलते हैं, बीपी डाउन हो गई थी। तो शिलाजीत वगैरह उसकी वजह से सब प्रॉब्लम मतलब खत्म हो गई थी उससे। ओके, कितना टाइम में शिलाजीत बहुत कितना टाइम में अच्छा रिकवर हुआ मैम? प्रोडक्ट है। कितनी देर में कंप्लीट होगा? 15 मिनट्स, ओह ग्रेट. उठने भी नहीं हो रहा था। ఆమె అసలు నడవలేకపోయింది, మొత్తం బీపీ డౌన్ అయిపోయింది, ఆక్సిజన్ పడిపోయినాయి. సో విత్ ఇన్ 15 minutes లో శిలాజీత్ అండ్ హిమోహిమ్ బాగా వర్కౌట్ చేసింది మాకు అక్కడ. वो 2 प्रोडक्ट बहुत अच्छे थे। సో నేను చెప్పేది అందరికి ఒకటే, మీ ఫ్రెండ్స్ లో కానీ మన రిలేటివ్స్ లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చార్ధామ్ కి వెళ్తే మాత్రం కంపల్సరీ మన శిలాజిత్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయొచ్చు. సో లైవ్ గా హిమోయిమ్ పెట్టుకోవచ్చు. శిలాజిత్. యా, సో మీరు లైవ్ గా చూడొచ్చు. మేడం యాక్చువల్ గా భోజనం చేసుకుంటా మాట్లాడుతున్నాం మేము. సో మేము ఇప్పుడే జస్ట్ వచ్చాము, మా వద్ద వాళ్ళ ఇంట్లో వచ్చి మేము జస్ట్ భోజనం చేస్తున్నాము. సో మేడం సడన్ గా చెప్పారు, అరే ఇట్లా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. యాజ్ ఎ ఫ్యామిలీగా వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఫ్రెండ్స్. ప్రతి ఫ్రైడే రోజు నేను, సండే రోజు శ్యామ్ గారు, ప్లస్ సాటర్డే సాటర్డే, ప్లస్ ఇప్పుడు ఆఫ్లైన్ లో కూడా మేము దిగిపోతున్నాము ఫుల్ టైమ్ గా. సో మేము ఎక్కడెక్కడైతే వెళ్తున్నామో ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో మీకు అందరికి అప్డేట్ చేస్తాము. మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ లీడర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అప్డేట్ చేయండి. అండ్ మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్, గోల్డెన్ ఆపర్చునిటీ. వీఆర్ వర్కింగ్ ఫర్ ఆల్ ఫర్ ఆజామాల్ ఎప్పుడైనా రావచ్చు. మీరు చూస్తున్న ఏఐ టెక్నాలజీతోని మనకు ఈ స్కానింగ్ చేసి వస్తుంది. సో హాస్పిటల్ కూడా టైఅప్ చేస్తున్నాము. పెద్ద పెద్ద డాక్టర్స్ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎంబసీ, కొరియన్ ఎంబసీ మనకు అటామీని ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్. సో అన్ని చుట్టుపక్కల అందరూ మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం ఒక 1% వర్క్ చేస్తే చాలు, వి విల్ ఆల్రెడీ సక్సెస్ అయిపోతాం. ఓన్లీ 1% మనం పనిచేస్తే చాలు. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు, ఓవర్ టు యూ. yes yes, thank you very much sir, thank you for sharing wonderful feedback. Yes, so